ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. ప్రకరణ గ్రంథం శ్లోకం ఏంటి? మా శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం ఆహుః ప్రకరణం నామ గ్రంథవేదం విపశ్చితః. అనుబంధ చతుష్టయానికి శ్లోకం ఏంటి? సంబంధశ్చాధికారీ చ విషయశ్చ ప్రయోజనం వినానుబంధం గ్రంథాదౌ మంగళం నైవ శస్యతే. ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం. గ్రంథ అధ్యయన ప్రవృత్తి ప్రయోజకం. ఓన్లీ ప్రవృత్తి ప్రయోజకం కాదు, గ్రంథ అధ్యయన. మనం ఇంకా అది చూడలేదు. ఓకే, శాస్త్రం అంటే ఏంటో చెప్పానా? శాస్త్రంకి డెఫినేషన్ చూసామా? ఏంటి ఏంటి? ఏక ప్రయోజనం ఉపనిబద్ధం అశేష అర్థ ప్రతిపాదకం శాస్త్రం. హి శాస్త్రం ఏక ప్రయోజన ఉపనిబద్ధం అశేష అర్థ ప్రతిపాదకం హి శాస్త్రం. అమ్మా ఇది ముందేం రాసుకోవాలమ్మా? గ్రంథ అధ్యయన ప్రవృత్తి అని రాసుకోవాలా? అక్కడ ఉంది చూడండి. ఆ శ్లోకం కింద పేజ్ నెంబర్ 3లో సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహ PDF పేజ్ నెంబర్ 3లో అనుబంధ చతుష్టయ శ్లోకం ఉందా? దాని కిందే ఉంది, రెండవ మంగళాచరణంకి పైన. అవునమ్మా, ఇంకా చూడలేదు మనం, అది చూద్దాం. అధ్యయన ప్రవృత్తి ప్రయోజక. శాస్త్రంలో ఏమేమి ఉంటాయి అని చెప్పుకున్నాము? మా శాస్త్రంలో అధికారి, అనుబంధ చతుష్టయము, గురూపసక్తి, పంపద, తత్పద, ఐక్యము, మళ్ళీ శంకా సమాధానము అనేటువంటివి శాస్త్రంలో ఉంటాయని చెప్పారు. ఇంకా ఆక్షేప సమాధానం సాధనం ఫలం. ఆక్షేప సమాధానం ఆల్రెడీ చెప్పినారు. ఆక్షేపం అంటేనే శంక, సాధన, ఫలం. ఈ అంశాలన్నీ కూడా శాస్త్రంలో ఉంటాయి. శాస్త్రం అంటే ఇక్కడ దేనిగా తీసుకుంటాము? శాస్త్రం అంటే వేదాంతము, వేదాంత శాస్త్రం అనే అమ్మ. వేదాంత శాస్త్రం దేన్ని వేదాంత శాస్త్రంగా తీసుకుంటాం? ఇప్పుడు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం ఉంది, ఇది శాస్త్రమా లేదంటే ప్రకరణ గ్రంథమా? ఇది ప్రకరణం అమ్మ. ఇది ప్రకరణ గ్రంథం. శాస్త్రం అన్నప్పుడు దేన్ని తీసుకుంటాం? ఉపనిషత్తులు శాస్త్రం. ఉపనిషత్తులు, గీత, ఇవన్నీ కూడా శాస్త్రం.
ఉపనిషత్తులు ముఖ్యం. ఉపనిషత్తు యొక్క వివరణనే భగవద్గీత. సంబంధశ్చాధికారీ చ విషయశ్చ ప్రయోజనం వినానుబంధం గ్రంథాదో మంగళం నైవ శస్యతే. మంగళం అనేటటువంటి గ్రంథం యొక్క ప్రారంభంలో మంగళం అనేటటువంటి అనుబంధం అనేటువంటిది లేకుండా మంగళం అనేటటువంటిది ఉండదు. గ్రంథం యొక్క ప్రారంభంలో అనుబంధ చతుష్టయం అనేటటువంటిది లేకుండా ఆ గ్రంథం అనేటటువంటిది ఎటువంటి ప్రయోజనాన్ని కలిగి ఉండదు. మంగళం ఉండదు అని అంటే ఏంటి? ఎవరు కూడా ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయరు. అనుబంధం ఏంటో తెలియకుండా గ్రంథాన్ని ఎలా అధ్యయనం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, మీకు వంట చెయ్యాలి, అదే ఏదో స్పెషల్ తయారు చెయ్యాలి అని ఉందనుకోండి. దివాళీ కదా, దివాళీ స్పెషల్ ఏదో స్వీట్ తయారు చేద్దాము అని అనుకున్నారు. ఇప్పుడు ఏ గ్రంథాన్ని తీశారు అని అంటే ఉపనిషత్ గ్రంథాన్ని తీశారు. ఉపనిషత్ గ్రంథం యొక్క అనుబంధం ఏంటి? మీ యొక్క అనుబంధం ఏంటి? ఉపనిషత్ గ్రంథం ద్వారా మీ యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది పూర్తవుతుందా? అవ్వదు, సంబంధం లేదు. అవ్వదు. ఆ రకంగా అనుబంధం అనేటటువంటిది లేకుండా ఆ గ్రంథానికి మంగళం అనేటటువంటిది ఉండదు. సంబంధ చ అధిక, మరి అనుబంధం ఏంటి అని అంటే సంబంధము, అధికారి, విషయ, ప్రయోజనం. అధికారి, విషయ, ప్రయోజన సంబంధం. అధికారి ఎవరు అని చూసాము? మోక్షం పొందాలి, ముముక్షు. మోక్షం ఎప్పుడు పొందాలి? ఈ జన్మలోనే, ఈ క్షణం. ఇహ జన్మని, ఈ జన్మలోనే మోక్షం పొందాలి అనుకునేటటువంటి వారు అధికారులు. విషయము, విషయం ఏంటి? బ్రహ్మ ఆత్మ ఐక్య. బ్రహ్మ ఆత్మ ఐక్యం అనేటువంటిది విషయం. ప్రకరణ గ్రంథం యొక్క విషయము, ఉపనిషత్తు యొక్క విషయము రెండు కూడా ఒకటే. విషయంలో ఎటువంటి తేడా లేదు. విషయ, ప్రయోజన, అనుబంధ చతుష్టయం అనేటటువంటిది ఉపనిషత్తు యొక్క అనుబంధ చతుష్టయం ఏదైతే ఉందో అదే అనుబంధ చతుష్టయం ప్రకరణ గ్రంథానికి కూడా ఉంటుంది. విషయం. ప్రయోజనం, ప్రయోజనం ఏంటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అనేటువంటి ప్రయోజనం. సంబంధం ఏంటి? నా యొక్క విషయం బ్రహ్మ ఆత్మ ఐక్యం. గ్రంథం అదే విషయాన్ని, సంబంధం ఒకటే అయి ఉంటుంది. గ్రంథానికి విషయానికి మధ్య ఉండేటటువంటిదే సంబంధము. గ్రంథము బ్రహ్మ ఆత్మ ఐక్యాన్ని తెలియజేస్తుంది. విషయము ఏంటి అనంటే బ్రహ్మ ఆత్మ ఐక్యము. ఇవి రెండు కూడా ఒక్కటే అయినప్పుడు ఈ రెండింటి మధ్య సంబంధం అనేటటువంటిది ఉంటుంది. ఇందాక ఉదాహరణ చూసినట్లు మన అనుబంధం ఇంకొకటి అయితే మనం ఇంకొకటి చేసాము అనుకోండి, సంబంధం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. సంబంధం అనేటువంటిది ఉండదు ఆ రకంగా. కానీ విస్తారంగా తెలియజేస్తారు శ్లోకాలలో తరువాత. ఇప్పుడు ఏంటి అని అంటే ఇదంతా కూడా ప్రిపరేషన్. తత్ర, ఆ శ్లోకం తర్వాత చూడండి పేజ్ నంబర్ 3లో రెండో శ్లోకానికి సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తత్ర గ్రంథ అధ్యయన ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం. తత్ర, తత్ర అనగా గ్రంథస్య. తత్ర ఏ విభక్తిని తెలియజేస్తుంది? సప్తమి అమ్మ.
సప్తమి సప్తమి. ఆ! సప్తమి ఇక్కడ అని లేదా అక్కడ అని. తత్ర గ్రంథ అధ్యయన ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం. అనుబంధత్వము అనంటే ఏంటనేటటువంటిది వివరిస్తుంది. అనుబంధం ఈ 4 కూడాను. అనుబంధత్వం అంటే ఏంటనేటటువంటిది వివరిస్తూ ఉన్నారు. లేదా అనుబంధము. త్వ తీసేస్తే విషయం అనుబంధం. గ్రంథ అధ్యయన ప్రవృత్తి. చివరి నుంచి వెళ్దాం. అనుబంధత్వం అంటే ఏంటి? జ్ఞాన విషయత్వం అనుబంధత్వం. విషయం ఏదైతే ఉందో ఆ విషయమే అనుబంధం. దేనికి సంబంధించినటువంటి విషయం? జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. ఆ జ్ఞానం దేనికి సంబంధించింది? ప్రవృత్తి ప్రయోజక జ్ఞానం. ప్రవృత్తి ప్రయోజకం అంటే ప్రవృత్తి అనంటే చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడం. ప్రవృత్తి ప్రయోజకం. ప్రయోజకం అనంటే ఏంటి? కారణం. చెయ్యాలి అనేటటువంటి అంటే ఈ అనుష్ఠానం చెయ్యాలి లేదా ఈ అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో, ఆ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, ప్రవృత్తికి సంబంధించిన జ్ఞాన విషయం. ఇక్కడ ఎటువంటి ప్రవృత్తి అది అనంటే గ్రంథ అధ్యయన ప్రవృత్తి. గ్రంథమును అధ్యయనము చెయ్యాలి అనేటటువంటి ప్రవృత్తికి కారణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క విషయమే అనుబంధం. ఇంకోసారి చెప్తాను. గ్రంథము యొక్క అధ్యయనాన్ని చెయ్యాలి అనేటటువంటి ప్రవృత్తి కలగడానికి గల జ్ఞాన విషయం ఏదైతే ఉందో ఆ జ్ఞాన విషయమే అనుబంధం. ఉదాహరణ తీసుకుందాం. నాకు అనుబంధం అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటిది ప్రశ్న. షాప్‌కి వెళ్తూ ఉన్నాము. కావలసిన వస్తువు ఏదో కొనాలి అనుకుంటున్నాము. అక్కడ 2 షాపులు ఉన్నాయి. ఒక షాప్‌లో మనం కావాలనుకున్నది పొందుతాము. ఇంకొక షాప్‌లో మనం పొందడం లేదు. ఎక్కడైతే మనం పొందడం లేదో ఇక్కడ మనకి ఈ వస్తువు అనేటటువంటిది దొరకదు అనేటటువంటి జ్ఞానం మనకక్కడ ఉంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ షాప్‌కి వెళ్ళాలి అనేటటువంటి ప్రవృత్తి ఉంటుందా? ఉండదమ్మ. ఉండదు. ఎక్కడైతే మనకు కావలసిన వస్తువు దొరుకుతుందో దానికి ఇక్కడ ఈ షాప్‌లో మనకు ఈ వస్తువు దొరుకుతుంది. నేను కావాలనుకునేది కూడా ఈ వస్తువే. ఇప్పుడు ప్రవృత్తి ఉంటుందా? ఉండదా షాప్‌కి వెళ్ళడానికి? ఉంటుంది. ఈ రకంగా మన యొక్క విషయం ఏంటి అనంటే నేను ఆత్మ అని తెలుసుకోవాలి అనేటటువంటిదే మన యొక్క విషయం. నేను ఆత్మ అని తెలుసుకోవాలి అనేటువంటిది మన విషయం అయితే అప్పుడు ఈ గ్రంథం యొక్క విషయం కూడా ఏంటి? నేను ఆత్మ అని తెలియజేయడం. నేను ఆత్మ అని తెలియజేస్తూ ఉంది. నాకు కావలసినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఈ గ్రంథం తెలియజేస్తుంది అనేటటువంటి జ్ఞానం నాకు లభించినప్పుడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చెయ్యడానికి ప్రవృత్తి అనేటువంటిది ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అధ్యయనం చేయడానికి ప్రవృత్తి అనేటువంటిది ఉంటుంది. దానినే అనుబంధత్వము అంటున్నాము. ఒకవేళ అనుబంధం అని అన్నామనుకోండి అప్పుడు ఏమని రావాలి వాక్యం అక్కడ?
లేదా అనుబంధః. ప్రథమ అనుబంధః. విషయః అని వస్తుందమ్మా. విషయః అని వస్తుంది. గ్రంథ అధ్యయన ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయః అనుబంధః. త్వం అనేటువంటిది తీసేస్తాము, చివర్లో ప్రథమ అని జోడిస్తాం, ప్రథమా విభక్తిని. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథ అధ్యయన ప్రవృత్తి అనేటువంటిది మనలో ఉందా? ఉంది. కాబట్టి ఆ అనుబంధం ఏంటనేటటువంటిది తెలుసుకుందాము. గ్రంథం యొక్క అనుబంధం ఏంటి అనేటటువంటిది ఈ 2వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. అనుబంధం ఏంటో తెలిసినప్పుడే మనము గ్రంథాన్ని అధ్యయనం చేస్తాం. కాబట్టి ఈ 2వ శ్లోకంలో అనుబంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అఖండం సచ్చిదానంద అఖండం సచ్చిదానంద మవాంగ్ మనస గోచరం మవాంగ్ మనస గోచరం ఆత్మానమఖిలాధార ఆత్మానమఖిలాధార ఆశ్రయే భీష్ట సిద్ధయే. మాశ్రయే భీష్ట సిద్ధయే. అఖండం సచ్చిదానంద వాంగ్ మనస గోచరం ఆత్మానమఖిలాధారం ఆశ్రయే భీష్ట సిద్ధయే. అన్వయం చేయగలుగుతారా ఈ శ్లోకానికి? ఫస్ట్ శ్లోకంలో పదాలను విడదీయండి. ప్రతి శ్లోకానికి పదాలను నేను విడదీయను. పదాలు విడదీయడం మీరే పదాలు విడదీయాలి. అందరూ సంస్కృతం నేర్చుకున్న వాళ్ళే కాబట్టి పదాలను మీరే విడదీయాలి. ఈ శ్లోకానికి విడదీయండి. అఖండం సచ్చిదానందం అవాం మనస గోచరం ఆత్మానం అఖిల ఆధారం ఆశ్రయే అభీష్ట సిద్ధయే. ఒకరు చెప్తున్నప్పుడు ఇంకొకరు చెప్పొద్దు. నెక్స్ట్ నేను చెప్పాలమ్మా. ఎస్. అఖండం సచ్చిదానందం అవాంగ్ మనస గోచరం ఆత్మానం అఖిలాధారం ఆశ్రయే అభీష్ట సిద్ధయే. ఎస్. అన్వయం కూడా చేస్తారా? ప్రయత్నం అయితే చేయగలనమ్మా, మరి తప్పవుతుందో మీరు చెప్పాలమ్మా. ఆశ్రయే క్రియాపదము విధిలింగ్ లో ఉంది అనుకున్నానమ్మా. అప్పుడు త్వమాశ్రయే అని త్వం అనే సబ్జెక్ట్ కర్తని తెచ్చుకున్నానమ్మా. ఆశ్రయే, ఒక్క నిమిషం. ఆశ్రయే అనేటటువంటిది ఏ పురుషము? అది మధ్యం పురుషం అనుకుంటున్నానమ్మా. మధ్యం పురుషము ఆశ్రయే అవ్వచ్చమ్మా. విధిలింగ్ లకార్లో ఆజ్ఞార్థం ఉత్తమ పురుషం అవ్వాలి. అయితే ఆశ్రయే ఉత్తమ పురుషం అయితే అహమాశ్రయ. అప్పుడు లకారం ఏదై ఉంటుందమ్మా? అది
లకారం ఏంటో చెప్తాను, కంటిన్యూ చేయండి. అహం ఆశ్రయే, కిమాశ్రయే, ఇంకన్ని ద్వితీయ విభక్తిలో ఉందమ్మా. కిమర్థం ఆశ్రయే, అభీష్ట సిద్ధయే ఆశ్రయే. ఇంకా ఎవరిని ఆశ్రయించాలా? ఆత్మానం ఆశ్రయే. ఈదృశమాత్మానం అఖండం సచ్చిదానందం అవాంగ్మనసగోచరం అఖిలాధారం ఆత్మానం సర్వాభీష్ట సిద్ధయే ఆశ్రయే అనుకుంటున్నానమ్మా. అది సరిపోతుందమ్మా. ఎస్, ఓకే. ఆశ్రయే అనేటటువంటి పదం నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి దాని అర్థం మాత్రం అహం ఆశ్రయే. దాని వ్యాకరణ వివరణ ఇది ఓపెన్ కావడం లేదు. ఓకే, నేను ఆశ్రయిస్తున్నాను. ఎవరిని ఆశ్రయిస్తున్నాను? అఖండం సచ్చిత్ ఆనందం అవాంగ్ మనసగోచరం ఆత్మానం అఖిలాధారంను ఆశ్రయిస్తూ ఉన్నాను. దేనికోసం ఆశ్రయిస్తూ ఉన్నాను? అభీష్ట సిద్ధయే, కోరుకున్నటువంటిది పొందడం కోసం ఆశ్రయిస్తూ ఉన్నాను. కోరిక ఏంటి మరి? అభీష్ట సిద్ధి అనగా ఇష్ట సిద్ధి, ఇష్టమైనటువంటి దానిని పొందడం కోసం. ఇక్కడ కోరిక ఏంటి? సచ్చిద్ ఆనంద్, అఖండ సత్యం, మోక్ష ప్రాప్తి. అఖండం సచ్చిదానందం ఈ పదాలన్నింటికీ కూడాను టీకాలో వివరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఆశ్రయే అభీష్ట సిద్ధయే, ఇష్ట ప్రాప్తి కోసం ఆత్మానం అఖిలాధారం అఖండం సచ్చిదానందం అవాంగ్ మనస్సు గోచరమును మా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆశ్రయిస్తూ ఉన్నాను. అఖండం అనగా పరిపూర్ణం. ఇప్పుడు వినిపిస్తోందా? వినిపిస్తుంది. అఖండం అనగా పరిపూర్ణం, అంటే పరిచ్ఛిన్నత్వాన్ని తొలగిస్తుంది అఖండం అనేటటువంటి పదం. అపరిచ్ఛిన్నమైనటువంటిదే ఈ ఆత్మ. అలాగే సచ్చిత్ ఆనందం. సచ్చిత్ ఆనందం అంటే ఏంటి? సద్ అబాధ్యం ఏకమేవ అద్వితీయం, చిద్ అవిపరిలుప్త జ్ఞానం. సత్ అంటే అబాధ్యం, ఏకమేవ అద్వితీయం. ఇక్కడి వరకు కూడా సత్. సత్ అంటే అబాధ్యం. అబాధ్యం అంటే ఏంటి? బాధ్యం అంటే ఏంటి? బాధితం అవటం, లేకుండా ఉండటం. లేకుండా ఉండటం. అబాధ్యం అంటే ఎప్పుడు ఉండటం అని. నా బాధితం, త్రికాలే అబాధితం అన్నారు కదమ్మా. అంటే ప్రతిషేధించడానికి, తొలగించడానికి అవకాశం లేనటువంటిది. బాధితం అని ఎప్పుడైతే అంటున్నామో ఒక ప్రమాణముని మరొక ప్రమాణం ద్వారా మనము తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ప్రత్యక్ష ప్రమాణం ఏం చెబుతోంది? అగ్నిరనుష్ణః, ఉష్ణః.
అనుమాన ప్రమాణం ఏం చేస్తున్నారు? ఎవరో ఒకరు వచ్చారు, లేదు అగ్నిరనుష్ణః అన్నారు. హేతు ఏంటి? ద్రవ్యత్వాత్. హేతు ఏంటి? ద్రవ్యం. దృష్టాంతం ఏంటి? జలవత్. అగ్నిరనుష్ణః ద్రవ్యత్వాత్ జలవత్. అగ్ని అనేటువంటిది వేడిగా లేదు అనేటటువంటిది ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞానికి కారణం ఏంటి అని అంటే, అగ్ని అనేటువంటిది ద్రవ్యం కాబట్టి అది వేడిగా లేదు. కారణం, ఉదాహరణ ఏంటి? జలం అనేటువంటిది ఉదాహరణ. జలం అనేటువంటిది ఉదాహరణలో హేతు ఉందా లేదా? హేతు ఏంటి? ఉంది. ద్రవ్యం. ద్రవ్యత్వం హేతు. జలంలో ద్రవ్యత్వం అనేటువంటిది ఉంది. అలాగే సాధ్యం ఏంటి? అనుష్ణః. సాధ్యం అనుష్ణః. జలము వేడిగా ఉందా లేదా? ఉంది. జలం వేడిగా ఉందా? లేదమ్మా, చల్లగా ఉంది. నా ఉష్ణః. జలం నా ఉష్ణం అంటే జలంలో సాధ్యం అనేటువంటిది ఉంది. ఉదాహరణలో హేతువు ఉంది, సాధ్యము ఉంది, రెండు ఉన్నాయి. ఉదాహరణలో హేతువు ఉండి సాధ్యము ఉంటే అప్పుడు ఆ అనుమానం సరైనటువంటి అనుమానం అని. ఇప్పుడు వ్యాప్తి ఏంటి? ఎత్ర ఎత్ర ద్రవ్యత్వం తత్ర అనుష్ణత్వం. ఎత్ర ఎత్ర ద్రవ్యత్వం తత్ర తత్ర అనుష్ణత్వం. వ్యాప్తి కూడా ఉంది. కానీ ప్రత్యక్ష ప్రమాణం ఏం చెబుతోంది? జలం చల్లగా ఉంటుంది. జలం మనం జలం గురించి కాదు ఇక్కడ. ప్రతిజ్ఞ ఏంటి? అగ్ని వేడిగా ఉంటుంది. ప్రతిజ్ఞ అగ్ని వేడిగా ఉండదు అనేది ప్రతిజ్ఞ. ప్రత్యక్ష ప్రమాణం ఏం చెబుతోంది? అగ్ని వేడిగా ఉంటుంది అని ప్రత్యక్ష ప్రమాణం చెబుతోంది. అనుమాన ప్రమాణమేమో అగ్ని చల్లగా ఉంటుంది అని చెబుతోంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది అనుమాన ప్రమాణాన్ని బాధిస్తుంది, అంటే తొలగిస్తుంది. ఇది అర్థమైందా? అదే రకంగా ఇక్కడ చూడండి, సత్ అంటే ఏమన్నారు? అబాధ్యం అని అన్నారు. ఈ జగత్ అనేటటువంటిది మనం సత్యం అని అనుకుంటున్నాము, కానీ శాస్త్ర ప్రమాణం ఏం చేస్తుంది? ప్రతిషేధిస్తున్నాము. జగత్ అనేటటువంటిది సత్యం అని మనం అనుకుంటున్నాము, శాస్త్రం వచ్చి జగత్ సత్యం కాదు మిథ్యా అని చెబుతోంది. ఈ రకంగా జగత్ని ప్రతిషేధిస్తూ ఉంది. అంటే జగత్ ఏంటి? బాధితం. అలాగా సత్ని ఏదైనా కూడా బాధించగలుగుతుందా? లేదు. అంటే ఏదైనా వచ్చి ఇది సత్ కాదు అని, సత్ అనేటటువంటిది లేదు అని కానీ, సత్ కాదు అని కానీ చెప్పగలుగుతుందా? లేదు. కాబట్టి సత్ అనేటువంటిది అబాధ్యత్వం. చూడండి, ఇంత స్పష్టంగా వివరణ మనం ఎక్కడ కూడా చూడలేము. ప్రతి పదానికి కూడాను ఉపనిషత్ ప్రమాణాన్ని తీసుకొని వివరించినారు ఇక్కడ. సత్ అబాధ్యం, ఏకం ఏవ అద్వితీయం. ఏకమేవ అద్వితీయం ఏ ఉపనిషత్?
తెలియదమ్మా. ఎవరైతే ఉపనిషత్తులు చదువుతున్నారో మాండిక్యం సామగ్ర్యాలు సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవా ద్వితీయం. ఎక్కడుంది? బృహదారణ్యక. చాందోగ్య. చూడండి, చాందోగ్యలో ఏవేవైతే ఇంపార్టెంట్ అని చెప్పానో అవన్నీ కూడా మెమరైజ్ చేయాలి. మాండుక్య కారికాలు మెమరైజ్ చేసినా కూడాను మనం చదువుతున్న గ్రంథం ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా అధ్యయనం చేయగలగాలి. మాండుక్య కారికాలకు వచ్చేటప్పటికి మాండుక్య కారికాలు మెమరైజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఏ ఉపనిషత్తు అనేటువంటిది మనకు తెలియకపోతే అది ఎలా అర్థమవుతుంది? మనం అధ్యయనం చేయకపోతే విషయం వేరు, అధ్యయనం చేసినా కూడాను మనకు అది ఎక్కడుందో ఏమీ క్లూ కూడా లేకపోతే ఉపయోగం ఉండదు. సదైవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం. సత్ ఏకమేవ అద్వితీయం. అక్కడి వరకు ఏకం ఏవ అద్వితీయం ఈ 3 పదాలు కూడా దేన్ని తెలియజేస్తున్నాయి అక్కడ వివరించాను. సజాతీయ విజాతీయ స్వగత భేద రహితాల్ని తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఈ సత్ యందు సజాతీయ భేదం అనేటువంటిది లేదు, విజాతీయ భేదం అనేది లేదు, స్వగత భేదం అనేది లేదు. ఈ 3 సజాతీయ విజాతీయ స్వగత భేదం అంటే తెలుసా అందరికీ? వివరించాలా? అమ్మా ఒకసారి చెప్పండి అమ్మా. ఓకే. జాతి అంటే ఏంటి? ఒకే రకానికి చెందినటువంటి సమూహమును జాతి అంటున్నాము. మనుష్య జాతి, పశు జాతి అని అంటున్నాము. అంటే మనుష్య జాతి అన్నప్పుడు అందులో అందరూ మనుషులే ఉంటారు, పశువులు ఉండరు. ఇంకా పశు జాతి అని అన్నప్పుడు అందులో కేవలం పశువులు మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. అదని జాతి అంటున్నాము. అంటే ఒక కోవకు చెందినటువంటి సమూహాన్ని జాతి అని అంటున్నాం. ఇప్పుడు సజాతీయ అంటే ఏంటంటే ఒకే జాతికి చెందినటువంటివి. పశువుల్లో కూడాను ఆవులు ఉన్నాయి, అలాగే ఎద్దులు ఉన్నాయి. 2 వేరువేరా కాదా? వేరు. సజాతి అని అన్నప్పుడు కేవలం ఒకే జాతికి చెందినటువంటివి. ఆవుల జాతి అంతా కూడా సజాతి. అందులో ఇప్పుడు మళ్ళీ వేరువేరుగా ఉంటూ ఉన్నాయి. విజాతీయ అన్నప్పుడు, సజాతీయ అన్నప్పుడు ఇంకా అవన్నీ కూడాను పశుజాతి మొత్తం ఒకే కోవకు చెందినటువంటిది కాబట్టి అది సజాతీయ కిందికి వస్తుంది. విజాతీయం అంటే ఏంటి అని అంటే జాతి అనేటువంటిది వేరుగా ఉండడం. మ్యాంగోస్ తీసుకుందాం, మ్యాంగోస్ ఒక జాతికి చెందినటువంటివి. అలాగే యాపిల్స్ తీసుకుందాం, యాపిల్స్ ఇంకొక జాతికి చెందినటువంటివి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒకదానికి ఒకటి భేదం అనేటువంటిది ఉందా? జాతి వేరు. ఈ రెండింటిలో ఒకదానికి ఒకటి జాతి వేరుగా ఉంది కాబట్టి విజాతీయము అంటున్నాము. విజాతీయము అన్నప్పుడు వేరే జాతి, విపరీత జాతి అని. స్వగత భేదము మూడవది ఏంటి? స్వగత భేదం. స్వగత భేదము అని అంటే ఉన్నటువంటిది ఒక్కటే, అందులోనే భాగాలు అనేటువంటివి ఉన్నాయి. ఉదాహరణకి మన దేహాన్ని తీసుకుందాం. మన దేహంలోనే మన దేహం అనేటటువంటిది అంతా కూడా ఒక్కటే అయినప్పటికీ అందులోనూ మళ్ళీ భాగాలు అనేటువంటివి ఉన్నాయా లేదా? చేతులు, కాళ్ళు, ముఖము ఇవన్నీ కూడా వేరువేరు భాగాలా కాదా? వేరు.
ఈ రకంగా స్వగత భేదం, దీనిని స్వగత భేదము అని అంటున్నాం. అంటే ఉన్నది ఒకటే అయినప్పటికీ దాంట్లో భేదాలు ఉన్నప్పుడు స్వగత భేదం అంటున్నాం. రెండు వేర్వేరు జాతికి చెందినట్లయితే విజాతీయ అంటున్నాం. అన్నీ ఒకే జాతికి చెందినటువంటివి అయితే సజాతీయము అని అంటున్నాం. సజాతీయ భేదం. ఇది అర్థమైందా? స్వగత అంటే అంతరంగ భేదం అని అమ్మా. అంతరంగ భేదం అనుకోవచ్చు. అర్థమైందమ్మా. సజాతీయము అన్నప్పుడు అన్ని ఒకే కోవకు చెందినవి, ఒకదానికి ఇంకొకదానికి భేదం అనేటటువంటి ఉంది. పశువుల్లో పశుజాతి అన్నప్పుడు పశువులకి మధ్య భేదం అనేటువంటిది ఉంది. అన్ని పశువులు ఒకటే కాదు కదా, ఒక పశువు ఒక రకంగా ఉంది, ఇంకొక పశువు ఇంకొక రకంగా ఉంది, ఇంకొక పశువు ఇంకొక రకంగా ఉంది. అలాగా అవి ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి. భేదం అనేటటువంటిది ఉంది. విజాతీయము అన్నప్పుడు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది, యాపిల్ వేరు మ్యాంగో వేరు, భేదం అనేటటువంటిది ఉంది. స్వగత భేదము అని అన్నప్పుడు స్వగతం, ఒకే చెట్టును తీసుకోండి, అందులో అన్ని కొమ్మలు ఒకే విధంగా ఉంటాయా? ఉండవు. ఒకే చెట్టులో కొమ్మలు వేరేగా ఉన్నాయి, ఆకులు వేరేగా ఉన్నాయి, కాయలు వేరేగా ఉన్నాయి. ఒకే చెట్టులో భేదాలు అనేటటువంటివి ఉన్నాయి. ఒక పంట పెద్దగా ఉంది, ఒక పంట చిన్నగా ఉంది, ఒక ఆకు పెద్దగా ఉంది, ఒక ఆకు చిన్నగా ఉంది. ఇలాగా భేదాలు అనేటటువంటివి ఉన్నాయి చెట్టు ఒకటే అయినప్పటికీ. ఇదంటే ఏంటి? స్వగత భేదం. స్వగత భేదం. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు. ఈ ఏకం ఏవ అద్వితీయం అనేటటువంటివి ఈ మూడు పదాలు కూడాను ఈ మూడు భేదాలను కూడాను తొలగిస్తూ ఉన్నాయి. సత్ యందు సజాతీయ భేదం ఉందా? లేదు. సజాతీయ భేదం లేదు. ఎందుకని? అది ఒక్కటే కాబట్టి. ఒక్కటే కాబట్టి సజాతీయ భేదం లేదు. ఈ మూడు పదాల్లో ఏకం ఏవ అద్వితీయం అనేటటువంటి వాటిలో ఏ పదము సజాతీయ భేదాన్ని తొలగిస్తుంది? ఏకం అనేటటువంటి పదం సజాతీయ భేదాన్ని తొలగిస్తుంది. నెక్స్ట్ విజాతీయ భేదం. విజాతీయ భేదం ఏదైతే ఉందో, విజాతీయ భేదం సత్లో లేదు అని అంటున్నాము. ఎందుకు లేదు? ఒకటే కాబట్టి. ఏవా ద్వైతం అనేటువంటిది లేదు. విజాతీయం అన్నప్పుడు అక్కడ ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. చూడండి, ఆర్డర్లో చూసుకోక ఆర్డర్లో వెళ్ళకూడదు, ఆలోచించి వెళ్ళాలి. అద్వితీయం అని చెప్పుకోవాలా? ఆలోచించండి. విజాతీయము అన్నప్పుడు ఉదాహరణలో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ సత్ అనేటటువంటిది ద్వైతమా అద్వైతమా? అద్వైతం. ఈ అద్వైతం అనేటటువంటి పదం ద్వారా విజాతీయ భేదాన్ని తొలగిస్తున్నారు. ఇది అర్థమైందా? మూడవదేంటి? స్వగత భేదం. స్వగత భేదం అనేటటువంటిది సత్తులో లేదు అని అంటున్నారు. ఎందుకు లేదు స్వగత భేదం అనేది? అక్కడ అవయవాలు అనేటటువంటివి లేవు. స్వగత భేదంలో అవయవాలు అనేటటువంటివి ఉంటాయి, కానీ సత్తులో అవయవాలు అనేటటువంటివి లేవు. ఆ అవయవాలు లేవు అనడానికి ఏవ పదం అనేటటువంటిది తెలియజేస్తూ ఉంది. ఈ రకంగా ఏకం ఏవ అద్వితీయం, దీన్ని నేను చాందోగ్య ఉపనిషత్తులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే నేను మళ్ళీ ఏం చెప్తాను అని అంటే, క్లాస్ అయిపోయినాక క్లాస్కి ముందు వినాలి అని చెప్తాను. మనము ఎన్ని చదువుతున్నాము అనేటటువంటిది ముఖ్యం కాదు.
కానీ పర్ఫెక్ట్గా ఎంతవరకు చదవగలుగుతున్నాము అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. చూడండి, ఈ అవకాశం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ రాదు. ఉన్న అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రయత్నిస్తున్నాం కదా, ఎప్పటికో ఒకప్పటికి రాకుండా ఉండదు కదా, ఎప్పటికో ఒకప్పటికి నిదానంగా వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా తొలగించుకోవాలి. ఈ రోజే నాకు ఎందుకు రాదు, ఈరోజు క్లాస్ పూర్తిగా నేను ఎందుకు గుర్తుంచుకోలేను, గుర్తుంచుకోలేకపోతే మనం ఆలోచించగలుగుతామా? లేదు. కాబట్టి క్లాస్ అంతా కూడాను చాలా తక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. స్వామీజీ 40 మినిట్స్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని నేను 10 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని 40 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అంటే ఎంత స్లోగా వెళ్తున్నాం మనము. కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ ఉన్నదాన్నే రోజంతా వేరే ఆలోచనలు లేకుండా వాటినే గుర్తు చేసుకోవాలి, ఇంకొక చోట అప్లై చేస్తూ ఉండగలగాలి. చెట్టును చూసామా, ఇది సజాతీయ భేదమా, విజాతీయ భేదమా, స్వగత భేదమా. సో అలాగా మన ఆలోచన అనేటటువంటిది మనం చూసిన దాంట్లో, విన్న దాంట్లో, అనుభవిస్తున్న దాంట్లో ఆలోచనని పెట్టాము, ఆ కాన్సెప్ట్ని అక్కడ పెట్టాము అని అంటే మనకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం దాన్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఏదైనా కూడా అంతే, మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకుంటే అది మనం ఎప్పటికీ కూడా మర్చిపోము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.